శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అంటే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను. నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అండి. మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు. లగ్న శుక్రుడు మంచి యోగాన్ని కలిగిస్తాడండి. మీకు సప్తమాధిపతి సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి మంచివాడు కాదు, పాపే. కానీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి, మేషరాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు మంచి యోగాన్నే ఇస్తాడు. అంటే అందమైన బట్టలు వేయడము, అందంగా ఉండడము, అలాగే వాహనాలు, గృహాలు, అలాగే చదువు, అలాగే అన్నీ బాగా ప్రయాణాలు, అమ్మవారి యొక్క దర్శనాలు అద్భుతంగా ఉంటాయండి. ఈ రవి ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు 5th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. సంతానం వలన ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. మీకు ఎప్పుడు స్పీడ్గా, బాగా టాకటివ్గా, ఎక్కువగా మీ అంతటా మీరు మనకి మనం పొగుడుకునేట్టుగా అలాగా మీరు కొద్దిగా స్పీడ్గా ఉంటారు. మీ యొక్క గొప్పలు మీరు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అలా చెప్పుకోకూడదు. సరే, ఏదేమైనా మీ యొక్క గురుడు మాత్రం అద్భుతంగా ఉన్నాడండి. 3rd భావంలో ఉన్నాడు, బుద్ధుడితో కలిసి ఉన్నాడు. 3rd హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్. అంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి. మీకు బహుశా ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. అలాగే మీకు న్యూస్ సంబంధించిన వ్యవహారాలు కానీ, కమ్యూనికేషన్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరు ఉంటారు. అంటే మీకు అంటే జనరల్గా మీ యొక్క తెలివితేటలు పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా 4th భావాధిపతి కూడా చాలా బాగున్నాడు కాబట్టి 12, 13 తారీఖుల్లో మీకు మంచి జరగడానికి అవకాశం ఉందండి. అంటే బహుశా 4th హౌస్లో 9th భావంలో ఉన్నాడు కాబట్టి మీరు వాహనాలు కొనుక్కోవడానికి, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాదండి, మీ రైతులు ఉంటారు, మీ దాంట్లో రైతులు ఉన్నారు, పంట పొలాల్లో వాళ్ళకి నష్టాలు రాకుండా లాభాలు రావడానికి, వాళ్ళ ధనం చేకూరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ యొక్క విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాల్సిందేనండి. కష్టపడి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏదేమైనా శుక్రుడు బలవంతుడైపోయాడండి. మీకు కుజుడితో కలిసిన కేతువు పంచమ స్థానంలో సింహరాశిలో, అగ్నితత్వ రాశిలో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అద్భుతం. చాలా మంచి పనులు చేస్తాడు, మంచి చేస్తాడు ఆయన. కుజుడు పంచమభావంలో ఉన్నాడు కాబట్టి పుత్రికా సంతాన యోగము, పుత్ర సంతాన జననము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేతువు కూడా ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ కేతువు కూడా ఉన్నాడండి, అది చూసుకోవాలి. కేతువు పంచమ స్థానంలో ఎవరితో కలిసినా సరే ఆడపిల్ల ఇస్తాడండి. అదృష్టం. ఆడపిల్ల పుట్టడం అంటే కింద జన్మ చేసుకుని పుణ్యం అని చెప్పి గురువుగారు చెప్తుంటారు మనకి. అన్ని చోట్ల చెబుతూ ఉంటాం. కాబట్టి పంచమ స్థానంలో కేతు చాలా మంచిది. కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి భూముల విషయంలో మీరు సక్సెస్ అవుతారండి. అంటే ఇంతకుముందు భూములు ప్రాబ్లమ్స్ వచ్చేవి, అలా ఏం ఉండవు. భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా ఉండడము జరుగుతుంది. స్పోర్ట్స్ రంగంలో చాలా విశేష ప్రతిభ కనపరుస్తారు. ఇంతకుముందు స్పోర్ట్స్లో మీరు రాణించేవారు కాదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది బాగా. అలాగే కొంతమంది మీ సినిమా రంగంలో కూడా ఉంటారండి. కళారంగము, సినిమా రంగం ఉంటాం కదా, వాళ్ళకి మంచి అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన అవకాశాలు చాలా చాలా బాగుంటాయి. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు ఉండేవారికి లాసులు వచ్చేవి. ఇప్పుడు లాసులు రాకుండా భగవంతుడి దయ వల్ల మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు మీ ఇంట్లో ఎక్కువ చేస్తారండి, మీ ఇంట్లో ఎక్కువ చేస్తారు.
అదేగా వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు, వివాహాలు కుదరడాలు ఇవన్నీ అలవోకగా జరుగుతాయంటారు సరే, అలా జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అదృష్టం తోడవుతుంది. అంతే కదండి, 12, 13 తారీఖులో చంద్రుడు భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతి చూడబడతాడు. గుర్రాలు ఎక్కుతారు, హార్స్ రైడింగ్ చేస్తారు. హార్సెస్ అశ్వసంపద ఉండడానికి అవకాశాలు మీలో ఉన్నాయి, చూసుకోండి. ఒకసారి అలాగే జాతకాలు చెప్తుంటే ఇలాగే అవును కూడా అన్నారు. వాళ్ళు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నారు. నాకు తెలియదు ముందర, తర్వాత చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. సరే అది పక్క పెడతామండి. అశ్వసంపద బాగా ఉంటుంది. ముఖ్యంగా గజకేసర యోగాలు ఉన్నారు కాబట్టి ధైర్యము, బలము మీకు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గజము అంటే ఏనుగు అంత బలమని, అలాగే సింహం అంత పరాక్రమవంతుడు అని చెప్తుంటాం జనరల్గా. అంటే భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశ పర్యటన చేస్తారని మీరు విదేశాల్లో సంచరిస్తారు. విదేశాల్లో కూడా చదువు, వ్యాపారాభివృద్ధి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు తీర్థయాత్రలు, గురువుగారితోటి తీర్థయాత్రలు చేయడము, గురువుగారి సందర్శన మీకు బాగా ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, మిల్క్ వ్యాపారం చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ బిజినెస్, మిల్క్, వస్త్రాలు, స్టేషనరీ, ఈ బిజినెస్లన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. మీరు రాశికి 10th హౌస్ లార్డ్ ఏ భావం ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో చేద్దామా వద్దా అన్నట్టుగా ఉంటారనమాట. ఇప్పుడు మీకు ఉద్యోగాలు మార్పు కోరుకుంటూ ఉంటారు మీరు. అంతేకాకుండా అండి, ఉద్యోగంలో హార్డ్వేర్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ పక్క పెడదాం కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ ఉంటుందండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి. ఉద్యోగం మరి చేద్దాం వద్దా అన్నట్టుగా మీరు జాబ్స్లో ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు సాఫ్ట్వేరే కాదండి, మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పదగ్గ సూచనే. రాహు 11వ భావంలో ఉండి మిమ్మల్ని కంటికి రెప్పల బ్రహ్మాండం కాపాడుతున్నాడు, అద్భుతం. కానీ కాలసర్ప దోషంలో ఉండిపోయారు అనుకోండి. ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి, కానీ చంద్రుడు అక్కడ బయట ఉన్నాడు. బయట ఉన్నంత మాత్రం కాలసర్ప దోషమే. రాహు 11వ భావంలో ఉండి మిమ్మల్ని బాహువులు ఎక్కి చూపుతాడు. పైగా కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ కాదండి, మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రాహు ప్రభావం బాగుంటే వాళ్ళు బాగా రాణిస్తారని, పైగా రాహు లాభంలో ఉన్న రాహు గంగా స్నానం కూడా చేయిస్తాడని, అలాగే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుందని, కుజ దృష్టి కూడా రాహుకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన బతిమ ఉంటుందని, అంతేకాకుండా కోల్, అలాగే సాఫ్ట్వేర్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న పరిశ్రమల్లో వ్యాపారాలు లాభాలు రావడంగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా 12వ భావంలో సరే మీ పనులు మీరే చేసుకునే వాళ్ళలాగా ఉంటారన్నమాట. తమ పనుల్ని తమే సక్రమంగా నిర్వర్తించగల సామర్థ్యం మీకు ఉంటుంది. అలాగే కష్టపడి సాధిస్తారండి. ఏలేత ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. తైలాభిషేకంతో శనీశ్వరుడికి పూజించాలండి. సో ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఏదో రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది, కానీ కుజుడు బలవంతుడైపోయాడు. అమ్మవారిని, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం వలన, అలాగే శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారిని పూజించడం వలన, ఈశ్వరుని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి రవే 4th హౌస్ లార్డ్ రాశిలోనే ఉన్నాడు కాబట్టి చదువు బాగా వస్తుందండి. తెలివితేటలు బాగుంటాయి, డైనమిక్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, పైగా అందంగా కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మిమ్మల్ని చాలామంది లైక్ చేస్తారు. ఎందుకంటే మీ తెలివితేటలు, పైగా మీ స్థిరమైన చిత్తము, దృఢమైన సంకల్పం అంటారు సరే, మీకు ఉన్నాయి. అలాగే రవి బుధులు ద్వితీయ భావంలో అంటే మాట్లాడండి ఎక్స్ట్రాడినరీ. రవి ఉన్నాడంటేనే జ్ఞానానికి పెట్టింది పేరు. బుద్ధుడు ఉన్నాడంటే బుద్ధికారకుడు అవుతుంటాడు. అంటే గురు బుధులు ఉన్నారంటే బాగా తెలివితేటలతోటి, జ్ఞాన సంపదతోటి అద్భుతంగా మీకు రాణిస్తారండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు. అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. అంతేకాదండి, పాటలు పాడే వాళ్ళకి విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాటలు పాడుతుంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా యాంకర్స్ ఉన్నాయి. మీరే అద్భుతంగా రాణించి తీరుతారు మీరు. అలాగే వేళపట్ట భోజనం చేస్తారుండో, అదొక గొప్ప అదృష్టం. ప్రేమతో కూడినటువంటి భోజనం మీకు ఉంటుంది. ద్వితీయంలో గురుడు ఉంటే చూసుకోండి, మీ జాతకంలో కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో గురుడు అంటే మగ సంతానం ఉంటారని, చక్కటి వేళపట్ట భోజనం ఉంటుందని, కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుందని. అబ్బా, గురు బుధులు ఉన్నారంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు అవుతారని, నృత్యం కూడా చేస్తుంటారు మీరు. అంటే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఉందండి. 4th భావంలో కుజుడు. యాక్చువల్గా 12వ ఇంటి వాడు 4th భావంలో ఉంటే జనరల్గా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని ఒక ఇది ఉందన్నమాట. సో కుజుడితో కలిసిన కేతు కాబట్టి 4th భావంలో ఉన్నారు కాబట్టి మంచి చేయరు అనుకుంటాం కదా, మంచిగా చేస్తాడు.
చదువులు చిన్న ఆటంకాలు కలిగించినా సరే భూములు, వాహనాలు, గృహాలు ఇచ్చి తీరుతాడు కుజుడు. అలాగే భూములు ఉన్న వాళ్ళకి, రైతులకి ధనాన్ని కూడా ప్రసాదిస్తాడు ఉంటుంది. కేతు కూడా ప్రభావం ఉంది కాబట్టి చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా చదువులో రాణించి తీరుతారు. మీ అమ్మగారి యొక్క ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ సంతానం విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాక్ మార్కెట్లో మీకు అంతగా అనుకూలించదు, లాసులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సినిమాలో కూడా జనరల్గా సినిమా రంగం ఉంటాం కదా, పంచమస్థానం, వాటిల్లో కూడా మీకు అంత కలిసి వచ్చే అంశం మాత్రం కాదు. ఏదేమైనా సప్తమ భావానికి కూడా ఒక మంచి యోగం ఉంది కాబట్టి, సప్తమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మీకు సప్తమాధిపతి బాగున్నాడండి. సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు. ఇదో కారణం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. మీ ఫారిన్ తప్పదండి ఉండడం వల్ల. 4th హౌస్ 7th హౌస్ లాంటి 7th హౌస్ చూసుకోవడం వల్ల వ్యాపారాభివృద్ధి, అలాగే వ్యాపారంలో విజయం కలగడము. ఏ వ్యాపారం అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, భూములు సంబంధించిన వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. భార్య భర్త దగ్గర అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. తలముగా వచ్చే ధనయోగం మీకు బాగా ఉందండి. 12th and 13th డేట్స్లో గురుబుధులు అష్టమ స్థానం చూడడం వల్ల మంచి యోగం. ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కేసులు అంటే అటువంటి ఉన్న వాటిలో మీకు సక్సెస్ అవ్వడానికి, అనుకూలవంతమైనటువంటి మీకు రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. పూర్వీకుల ఆస్తిపాస్తుల మీద రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. లాభంలో వస్తేనే విపరీతంగా రాణించడానికి బాగా ఉంటుంది, రాణిస్తాడంటాం. భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి కోల్ సంబంధించిన వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యాపారాలు, అలాగే సిమెంటు, వస్త్ర పరిశ్రమలు అంటాం కదా, కొన్ని ఫార్మా రంగము, నాకు తెలిసి చెప్తానండి. అలాగా మీకు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. చాలా అదృష్టం అండి. దశమస్థానం రాహు, లాభంలో శని, ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడంటే మీకు ఏం కావాలండి? మీకు అన్నీ మీ దగ్గర నడుచుకుంటూ వస్తాయి కదా, ఖచ్చితంగా అంతే. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదైనా రాహు ప్రభావం, దశమ రాహు డాక్టర్స్ వృత్తిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ లగ్నంలో అంటే ఈ సపోజ్ జూన్ 8 నుంచి 14 లోపల ఎవరైనా పుట్టి ఉన్నారనుకోండి, వృషభ లగ్న జాతకులు అయ్యి ఉంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. ఆ పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్స్ అవుతారు. సో రాహు దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీ డాక్టర్స్ చెప్తున్నారంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. అలాగే రాహు ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్లో ఎక్కి తిప్పుతాడు. మీకు ఫ్లైట్స్ ఎక్కువ తిరగడానికి అవకాశాలు జాబ్ రీత్యా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా వెళ్తారు. అంతేకాదండి, రాహు ప్రభావం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పొలిటికల్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా దశమ రాహు ఉండడం వల్ల గంగా స్నానం కూడా ఆయన చేయిస్తాడు. కాలభైరవ దర్శనం కూడా కలిగించి తీరుతాడు ఆయన. సరే, లాభస్థానంలో శని గురించి మాట్లాడుకుందాం. లాభస్థానంలో శని ఉన్నాడు కదండి. లాభస్థానంలో శని ఉంటే గొప్ప ధనవంతుడు అవుతారండి. మీరు భూలాభం కలిగి ఉంటారు. అలాగే రాజ్యపూజ్యం కలిగి ఉంటారు. రాజ్యపూజ్యం అంటే అందరూ మీ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే విద్యలో కొద్దిపాటి ఆటంకాలు కూడా కలగడానికి లాభస్థానంలో శనే కారకుడవుతాడు. ఏదైనా 11వ భావంలో శని అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇచ్చి తీరుతాడండి. మీకు భాగ్య రాజ్యాధిపతులైనటువంటి శని లాభంలో ఉన్నాడంటే మాటల అమ్మ బాబాయ్. అంటే మీరు వ్యాపారాల్లోనూ అలాగే ఉద్యోగాల్లోనూ ప్రమోషన్స్తో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు అని చెప్తున్నాడు. సరి చెప్తున్నాడు. అంతేకాకుండా శుక్రుడు, మీరు రాష్ట్రాధిపతి శుక్రుడు ఏ భావంలో ఉంటే ఇబ్బందా? ఏం లేదండి. శుక్రుడు 12వ భావంలో ఉన్నా మీరు ఎంతవరకు ఉంటారంటే మీ లైఫ్ స్పాన్లో కూడా ఎంతవరకు ఉంటారో అంతవరకు కూడా ధనాన్ని ప్రసాదిస్తాడు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వస్త్రాలు కూడా ప్రసాదిస్తాడని చెప్తారు. లగ్నాధిపతి మీ రాష్ట్రాధిపతి 12వ భావంలో ఆ భావానికి వృద్ధి చేస్తూ ఉంటాడు. డోంట్ వరీ, మంచిగా చేస్తాడు తప్ప చేయడానికి అవకాశాలు తక్కువ. మంచి యోగాన్ని ఇస్తాడండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం కలిగేటట్టుగా అయ్యేట్టుగా ఆయన చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో పూజలు ఉన్న ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి అండి. మిథున రాశిలోనే గురుబుధులు ఉన్నారు. ఇంకేమైనా కావాలండి మీకు? గురుబుధులు ఉన్నారంటే తెలివితేటల్లోనూ, జ్ఞానంలోనూ, వ్యాపారాల్లోనూ వృద్ధి కలుగుతూ ఉంటుంది. గురుబుధుల కాంబినేషను చాలా సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారంటే చాలా మంచి కాంబినేషను. మీకు ఒక విధంగా అంటే దైవుడికి సంబంధించిన దైవ ధ్యానంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శాస్త్రవేత్తలు, మ్యాథమెటిషియన్స్, ఇంగ్లీష్ పండితులు, అలాగే వ్యాపారవేత్తలు, మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళందరూ బుధుడు అంటే మీ మిథున రాశిలో ఉంటారు కదండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిథున రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ రాశిలోనే బుధుడు ఉన్నాడు కదా, ఏం కావాలండి? అద్భుతం తెలివితేటలు ఉంటాయి. చదువు బాగా వస్తుందండి. మీకు తెలివితేటలు బాగా ఉంటాయి. పైగా మీకు సూక్ష్మ బుద్ధి, జ్ఞానము, జ్ఞాన సంపద
బాగుంటుంది. అలాగే ధనయోగం కూడా మీకు బాగా కలగడానికి బాగా ఉంది. శత్రువుల ద్వారా ధనయోగం, శత్రువులు మిత్రులు అయ్యి మీకు ధనాన్ని 12వ తారీఖు 13వ తారీఖు ఇస్తారని మీకు ఫైనాన్షియల్ స్టేటస్ ఏమాత్రం తగ్గదు. కానీ కుజుడితో కలిసిన బుధుడు అండి. కుజుడు మీకు ఇంతకుముందు వరకు కూడా నీచ స్థితిలో ద్వితీయ భావంలో ఉన్నాడు బాబు అని నేను కూడా బాధగా చెప్పామండి. ఇప్పుడు అలాగా సంతోషంగా చెప్తున్నానంటే కుజుడు 3వ భావంలో ఉండి కేతుతో సమానుడుగా ఉన్నాడు కాబట్టి పరాక్రమవంతులుగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు. అమ్మ బాబాయ్ మీ పక్కన మేమంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని మీరు నింపుతారు. అదే మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతారు. ధైర్యం అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. కుజుడు అంత అద్భుతంగా ఉంటాడు. పైగా 3rd భావంలో కుజుడు అంటే జనరల్గా మీరు ఆ జాతకాలు చూసుకోండి, సైన్స్ గ్రూపులకు సంబంధించిన విద్య బాగా వస్తుంది. మీ జాతకాలు కూడా చూసుకో 3rd భావంలో ఉంటే కుజుడు ఉంటే వాళ్ళకి సైన్స్ గ్రూపులు చదువుతారని, అలాగే బాగా వాళ్ళు శాస్త్రవేత్తలు అవుతారనో, లేకపోతే ఇంకా డాక్టర్స్ అనేవి ఉంటుంది కదా, సైన్స్ గ్రూపులకు సంబంధించిన విద్య మీకు వస్తుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు, భూములు కానీ వాహనాలు కానీ ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారు. కుజుడు గురించి చెప్పుకుంటే లేకపోతే అనర్గళంగా ఉంటుందండి. చాలా బాగున్నాడు కుజుడు. మీకు కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి జనరల్గా అంటే మీకు తల్లిగారి హెల్త్ ఇష్యూస్లో కానీ, మీ చదువు విషయంలో కానీ, మీరు ఏదైనా వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, వెహికల్స్ అంటే వాహనాలు కానీ కొనుక్కునే విషయంలో కొద్దిగా మీరు శ్రద్ధ వహించాలి. అలాగే రైతులకు కూడా పంటలో అంత లాభాలు రావడానికి అవకాశం లేదండి. వాళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏదేమైనా సంతానం విషయంలో మీకు చాలా పురోగతి కనిపిస్తుందండి. ముఖ్యంగా పుత్ర సంతాన యోగ్యత కలగడానికి అవకాశం ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే సంతానం కాదండి, మీకు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రేమగా ఉంటారు మీరు ఎక్కువగా. ప్రేమానురాగాలు ఎక్కువ. స్పోర్ట్స్లో అతను ఇరగదీసేస్తారంటారు సరే, చాలా బాగా స్పోర్ట్స్లో మీరు రాణిస్తారండి. మీరు స్పోర్ట్స్లో ఆడుతున్నారు కదా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, క్రికెట్ ఉంటాయి కదా, మీరు బాగా ఆడతారు, మంచి ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతారు. సరే అది పక్కకు పెడదామండి. ఏదేమైనా పంచమ స్థానం బాగుందంటే పదవులు వస్తాయండి. కొంతమంది రాజకీయ రంగంలో పదవుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే వేళపడి భోజనం చేయడము, మంచి విద్య రావడము, అలాగే మీకు కళారంగంలో ఉంటారు సరే, సినిమా కానీ టెలివిజన్ రంగంలో వాళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుందండి. ఇంకా చెప్పాలంటే రచయితలుగా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా బాగా మీకు నెంబర్ 1గా పొజిషన్లో ఉంటారు. అంటే డబ్బులు బాగా వస్తాయి. మంత్రోపాసన నేర్చుకుంటారు, మంత్రాలు సిద్ధిస్తాయి. మంత్రోపాసన ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా 7వ భావంలో చంద్రుడు నుండి 12, 13 తారీఖుల్లో గురుదృష్టి బుధ దృష్టి ఉంది కాబట్టి గజకేసరి యోగం ఉంటుందండి. అంటే ధైర్యంగాను బలంగాను, అంటే ఏనుగంత బలవంతుడుగాను సింహం అంత పరాక్రమవంతుడిగా అంటారు కదా, బల పరాక్రమాలు మీకు ఎక్కువగా ఉంటాయి. పైగా 3వ భావంలో కూడా కుజచంద్రులు ఉన్నారు, కుజకేతులు ఉన్నారు కదా, స్ట్రాంగ్ మ్యాన్. మీరంటే స్థిరమైన ఆలోచనలతో వెరీ వెరీ స్ట్రాంగ్గా మీ మీద మీ కాన్ఫిడెన్స్ అని బ్రహ్మాండంగా ఉంటారు. సూపర్. ఇంతకుముందు అంతగా లేరు. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండి భయపడిపోతూ డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ అలాగా 1 సంవత్సరం నుంచి అలా ఉన్నారు. ఇక అలా ఉండరు, అద్భుతంగా ఉంటారు. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం మొదలైంది కూడా. అంతేకాకుండా అంటే గురుచంద్రుల కాంబినేషన్ వల్ల కూడా శుభకార్యాలు జరగడము, బిజినెస్లో బాగా రాణించడము, వస్త్ర వ్యాపారాలు, మిల్క్ వ్యాపారాలు, అన్ని బిజినెస్ బాగా రాణించడము, ఇది చాలా బాగుంది. 9th హౌస్లో రాహు చూస్తున్నాడు. 9th హౌస్లో రాహు ఉండి గురుడు చూస్తున్నాడు. మంచిదే కదా. భాగ్యస్థానంలో గురుడు వాయుతత్వ రాశిలో ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు, కుజుడు చేత చూడబడుతున్నాడు. అక్కడ అలా ఉండాలి. రాహు ఎవరితో చూడబడుతున్నాడో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఇచ్చి తీరుతాడు. గురు ప్రభావం ఉంది కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడము, ఉన్నతమైన చదువు రావడము, ఫ్లైట్లో ఎక్కి తిరగడం. నేను చెప్పారంటే సరదా కోసమో ఏదో చెప్పనండి, మీ జాతకాలు ఉండి తీరుతుంది. విమానాలు ఏదో పని మీద ఎక్కువ తిరుగుతుంటారు. అది కూడా ఉన్నతమైన చదువులు ఇచ్చి విదేశాలు వెళ్ళడము, అయితే దూర ప్రాంతాలు వెళ్ళడము జరుగుతుందండి. భాగ్యంలో చంద్రుడు రాహు ఉన్నాడంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా బాగుంటుంది. 2వ పాయింట్. 3వ పాయింట్ అంటే యాక్చువల్గా మీరు గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తీర్థయాత్రలు, గంగా స్నానాలు ఇవన్నీ మీరు బాగా చేసుకోవడానికి అవకాశాలు రాహు వల్ల ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేరు, కంప్యూటర్స్ సంబంధించింది, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, రాహు కారకత్వాల్లో ఉన్న బిజినెస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా బిజినెస్లో బాగా రాణిస్తారన్న సందేహం లేదు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుజుడు చేత చూడబడుతున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ భూముల వల్ల ఇక దూసుకుపోతారు మీరు. ఇంతవరకు ఆగిపోయి స్తబ్దతగా ఉన్న మీ కుజుడు బలవంతుడైపోయాడు కాబట్టి సింహరాశిలో ఉన్నవాడు బలవంతుడు, మంచి చేస్తాడు. ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. ఏదేమైనా
దశమస్థిని వలన ఒక గ్రామానికి అధికారిగా ఉండడము, అలాగే భూములు కలిగి ఉండడము. ఇంకా చెప్పాలంటే మీరు గంగా స్నానం కూడా చేయించే మునగాళ్ళు ఎవరయ్యా అంటే శనీశ్వరుడు కూడా ఒక ఆయన అవ్వడము, ఇలా ఉన్నాయండి. శనీశ్వరుడు వలన మీకు ఉన్న ఊరు నుంచి జీవనోపాధి కోసము విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. రాహు వలన విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది. శని వలన, దశమ శని వలన విదేశాలు, ఈ రెండిటి కాంబినేషన్ వల్ల కూడా మీరు విదేశాలు సంచరించబోతున్నారు, వెళ్తున్నారు, చదువు రీత్యా ఉద్యోగ రీత్యా అక్కడ సెటిల్ అవ్వబోతున్నారు. ఇది ఖచ్చితం. ఇంకా చెప్పాలంటే శుక్రుడు, మీ శుక్రుడు కూడా లాభంలో బాగున్నాడండి. లాభంలో శుక్రుడు కూడా మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఎక్కువ. ధన ధాన్యాలు వృద్ధి కలిగిస్తాడు. ముఖ్యంగా వాహనాలు, మంచి మంచి బట్టలు, బంగారు ఆభరణాలు, మంచి మంచి అంటే మంచి మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా అద్భుతంగా మీకు రావడానికి అవకాశం ఉందండి. అద్భుతం. సో మీకు శుక్రుడు బాగా యోగిస్తున్నాడు. అంటే మీ రాశ్యాధిపతి కదండి, అదే మీకు అత్యంత రాజయోగారకుడు కదా, యోగిస్తాడు. ఏదైనా 12వ భావంలో రవికి శని దృష్టి ఉంది అంటే ఏమవుతుందంటే రవి 12వ భావంలో అంత మంచిది కాదండి. మీ తమ్ముళ్ళకి కానీ మీకు కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికో, ఆ రవి 12వ భావంలో మంచివాడు కాదు. అలాగే మీ నాన్నగారి రవికి కారకుడు నాన్నగారు కాబట్టి నాన్నగారికి కూడా కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అసలు రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి కాలసర్పదోషాలు ఉన్నాయి కాబట్టి ప్లానెట్స్ ఈ వారంలో కూడా జనరల్గా చంద్రుడు బయటకు వచ్చాడు, అది ప్రాబ్లం లేదు. కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చంద్రుడు అంటే రాహుకి కేతుకు సంబంధించిన పూజలు చేసుకుంటే, అయితే మీరు కాళహస్తి వెళ్ళినా పూజలు చేయించుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి కుజుడు బాగున్నాడండి, అదృష్టం. ఎందుకంటే ఇంతకాలము అమ్మ బాబోయ్ నీచిలో ఉన్నాడు 40 రోజుల నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 1 మంత్ పైనుంచి మీకేం మంచి లేదండి అనుకునేవాళ్ళం. ఇక్కడ అలా కాదు, చాలా రేగిపోతారు మీరు. అంటే మీకు అత్యంత రాజయోగకారకుడైనటువంటి పంచమాధిపతి అయిన కుజుడు, అలాగే దశమాధ 10వ ఇంటి వాడైన కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీ ఈ వారం మొత్తం కూడా మంచి శుభాలు జరుగుతాయి. కుజుడు వలన ధనప్రాప్తి, అలాగే ఉద్యోగం వలన ధనప్రాప్తి. కేతు కూడా ఉన్నాడు కాబట్టి చదువులో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వేళపట్టి భోజనం చేస్తారు, భూములు కొనుక్కుంటారు, వాహన యోగం కూడా ఉంది. ఏదైనా మీరు ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది ఒక్కటి చెప్పుకోదగ్గ సూచన. ఏదైనా గురు ప్రభావం మీకు 4th భావం మీకు బాగా ఉంది కాబట్టి చదువులో మాత్రం బాగా రాణిస్తారండి. చదువులో విపరీతంగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది, తల్లిగారికి ప్రేమ బాగుంటుంది, వాహనాలు, గృహాలు, అలాగే భూములు, ఈ మూడిట్లో కూడా మీరు కొనుక్కున్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, చక్కగా అమరుతాయి మీ ఇంట్లో, బాగుంటుంది. సంగీత విద్వాంసులు ఉన్నారు జరా, సంగీత డైరెక్టర్స్, సంగీత విద్వాంసులు, సంగీతంలో మీరు బాగా పాడతారు కదా, సంగీతం అంటే మీకు అద్భుతం, బాగా ఇష్టం కదండి, మీకు బాగా రాణిస్తారు. అలాగే రైతులకు చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకునే లేకపోతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏదేమైనా 6వ భావంలో ఇంకోటి చెప్పాలండి, పంచమ స్థానంలో కుజుడు చూసుకుంటాడు కాబట్టి సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జాతకాలు ఇచ్చా అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో బాగా మీకు ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ రంగంలో మీకు ప్రైజెస్ కొట్టడానికి అవకాశం ఉంది. బంగారు అదే అంటారు సరే, బంగారు అంటే గోల్డ్ సంబంధించిన వ్యవహారాలు మీకు ఉంటాయి కదా, ప్రైజెస్ వాటిలో వస్తాయి. గోల్డ్, సిల్వర్ ఉంటాయి కదా, వాటిలో మీకు ప్రైజెస్ రావడానికి, ఫైనాన్షియల్గా బాగుండడానికి బాగుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే షేర్ మార్కెట్లో షేర్ ఖాన్గా ఉండడము, ఇవన్నీ మీకు చాలా బాగా అద్భుతమైన కలిసి వచ్చే అంశము. అంతేకాకుండా 6వ భావంలో చంద్రుడు ఉండడము, చంద్రుడికి మీ రాసేధిపతి 6వ భావం మంచివాడు కాదు, 12, 13 తారీఖులో ఉంటాడు. గురుదృష్టి ఉంది, గజకస్త్ర యోగంలో ఉన్నాడు. అంటే లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. లా అంటే మీకు తెలుసు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీటి అంటాం కదా, వాటికి మీకు కలిసి వచ్చే అంశాలు కానీ చెప్పచ్చు. మేనమామలకు చాలా బాగుంటుంది, అదృష్టవంతులు తయారవుతారు. అంతేకాకుండా మీ సుఖమయ జీవితం ఉంటుందండి, భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్లి సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. అష్టమ స్థానంలో రాహు చాలా తప్పు కదండి, దూర బంధువులు చనిపోవడము, దూర బంధువులు ఉంటూ పోవడము, అదే ఇంట్లో గృహంలో పీడ, గృహంలో ఇబ్బందులు, ఇవన్నీ చాలా అష్టమ రాహు చాలా ఇబ్బంది పెట్టేస్తాడండి. భగవంతుడి దయ వల్ల ఆ రాహుకి గురుదృష్టి, కుజదృష్టి, స్తబ్దతగా ఉండిపోతాడు. అంటే ఏంటి, చెడు చేయాలనే తలంపు రాహుకు రాకుండా గురుడు, కుజుడు చేస్తారు. అంటే నిజంగా తలంపు అంటే ఆ చెడు ప్రభావం ఏమీ ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ రాహును పూజించవలసిందే, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందే. రాహు తెలుసు కదండి మీకు,
జపాలు కానీ రాహు పూజలు కానీ నవగ్రహాలు అది చేయించుకుంటే చాలా మంచిది. సరే అండి. భాగ్యస్థానంలో శని, భాగ్యంలో శని జనరల్గా మంచివాడు కాదంటాం, కానీ భాగ్యంలో శని అండి ఒక గ్రామానికి కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు లీడర్గా ఉంటారు, ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. 9th భావంలో రవి, కొంతమంది 9th భావంలో రవి జగత్ రాశిలో ఉన్నాడు కాబట్టి గంగాస్నానం చేయిస్తుంటాడు, నీటి వల్ల ప్రమాదం కలిగిస్తుంటాడు కొంతమందికి. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శని మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ అండి. ఆయన మంచి చేస్తుంటాడు. సరే, శని వాళ్ళకి చెప్పుకుంటే అద్భుతంగా ఉంది. ఏదైనా శుక్రుడు మీకు 4th హౌస్ లార్డ్ అయ్యి 10th భావంలో ఉన్నాడు కదండి. 4th హౌస్ లార్డ్ అయ్యి 10th భావంలో ఉన్నా కూడా జనరల్గా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చదువు రీత్యా కానీ మీ వ్యాపారాల రీత్యా వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంది, చేస్తున్నారు. అది ఉందండి. శుక్రుడు ప్రభావం చాలా బాగుందండి మీకు. దశమంలో శుక్రుడు వల్ల మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఫస్ట్ పాయింట్. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బంగారము వెండి ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. వాహన యోగం ఇస్తాడు. అలాగే శుక్రుడు మీరు ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. లాభంలో రవి, 2nd హౌస్ లార్డ్ లాభంలో విపరీత రాజ్యోగం కలిగిస్తాడండి. ధనాన్ని సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు, అందులో డౌటే లేదు. తర్వాత మీ అన్నయ్య గారికి బాగుండేది చేస్తుంటాడు, మీ నాన్నగారు బాగుండేది చేస్తుంటాడు, మీ అక్కయ్యలకి బాగుండేది చేస్తుంటాడు. కంటిన్యూస్గా ఫ్లో ఇస్తూనే ఉంటాడండి. రవి మీకు ధనాన్ని ఇస్తూనే ఉంటాడు, భయపడే అవసరం లేదు. లాభంలో రవి చాలా ఉన్నతంగా రాణిస్తాడు. పైగా 12వ భావంలో బుధుడు, 12వ భావంలో గురుడు. అమ్మ బాబాయ్, 12వ భావంలో బుధుడు ఉన్నాడా అని భయపడవలసిన అవసరం లేదు. 12లో ఉండడం వలన విమల యోగాన్ని ఇస్తాడు. అయితే 9th హౌస్లో 12th హౌస్లో ఉండడం వల్ల అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. చాలా అండి. బుధగుళ్ళు 12 భావంలో ఉండడం మాత్రం భయపడిపోతాం. మనం ఏమన్నా భయపడాం. పైగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతాం అంటే మీరన్నమాట. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కర్కాటక రాశి వాళ్ళకి. అదొకటి రీజన్స్ కూడా చెప్తూనే ఉంటాను. అదొకటి చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉన్నతమైన పదవుల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా వెళ్తారు. బుధుడు వలన, గురు బుధుల వలన మీకు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. బుద్ధిబలంతో ప్రతిదీ గెలుస్తూ ఉంటారు. అంతేకాకుండా సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి. అదొక అదృష్టం. మీకు స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని సన్మానించడము, సాలవాళ్ళతో సన్మానించడము, ధనాన్ని ఇచ్చి మీకు స్టేజ్ మీద సన్మానించడము జరిగి తీరుతాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఇంతకాలం చాలా ఇబ్బందులు పడ్డ మీరు ఇక్కడ నుంచి ప్రతి రంగంలోనూ దూసుకుపోతూ ఉంటారంటే సందేహం లేదు. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోండి. అంతేకాకుండా కేతుకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేకపోతే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాలను విజయం సాధిస్తారు. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశికి కుజుడు ఇంతకుముందు అయ్యా బాబోయ్ అనుకునే వాళ్ళం, ఏం పర్లేదు బ్రహ్మాండంగా తయారైపోయాడైనా సింహరాశిలోకి వచ్చాడు. 4th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి కుజుడు కేతుతో కలిసి సింహరాశిలో మిత్రక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ప్రతి పనులను మీరు ముందంజలో ఉంటారు, ధైర్యంగా దూసుకుపోతుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మీకు మీరే కింగ్ అనిపించుకుంటారు. ఎందుకంటే కుజుడు బలవంతుడైపోయాడు కదా, సింహరాశిలో ఉన్నాడు. అగ్నిదత్త రాశిలో ఉన్నాడంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆయన. పైగా అత్యంత రాజయోగకారకుడు. సింహలగ్నానికి ఎంతకంటే ఏం కావాలండి, బ్రహ్మాండంగా ఉన్నాడు. పైగా కొద్దిగా ఫైనాన్షియల్గా మీరు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది శనీశ్వరుడు చూడడం వల్ల. దానివల్ల మిగతా గ్రహాలు ఎవరా ఇచ్చి తీరుతారు, చెప్పుకుందాం. సరేనండి. ఏదైనా 2nd భావాన్ని శని చూడడం వల్ల కొద్దిగా ఫ్యామిలీలో చికాకులు, మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు ఇవి రావడం సర్వసాధారణంగా ఉంటాయి. భార్యాభర్తల విషయంలో కానీ దాని గురించి పెద్దగా మనం పట్టించుకుంటామా? మన టార్గెట్ అంటే అది రీచ్ అవ్వడానికి చూస్తూ ఉంటాం. అంతే తప్ప చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదండి. ఇంట్లో ఏది కూడా మనం పట్టించుకోకూడదు, మౌనంగా ఉందాం. అంతేగాని మనం ర్యాష్గా మాట్లాడకూడదు. సరే, అది పక్క మీకు తెలియదు ఏమైనా ఉందా అని చెప్తున్నా, అంతే, పక్క పెడదాం. సరేనండి. ఏదేమైనా మీకు భోజనం వేళపడి తినండి. మీరు తినడానికి అవకాశం దక్కదు, వేళపడి భోజనం చేయండి. ఎందుకంటే మీరు పనుల్లో నిమగ్నం అయిపోవడం వల్ల ఒక గుర్తురాదు ఆ భోజనం చేయాలనే తత్వం, తపన. కాబట్టి ఎవరో ఒకటి మీరు గుర్తు చేసి మీకు భోజనం పెట్టాల్సిందే. అది నిజంగా కాదు, చూసుకోండి. అంతే కదండి. తమ్ముళ్ళని చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అది గొప్ప అదృష్టం ఉండేది మీకు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ముందంజలో ఉంటారు. ఆ బాధ్యత కూడా మీదే. ఎంత ప్రేమ మీ మీద కూడా వాళ్ళు అంత ప్రేమ చూపిస్తుంటారు. ఆప్యాయత అంటే సరే ఆప్యాయత ఎక్కువ ఉంటుంది. కానీ అది పక్క పెడతారండి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుని ఉంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు అంటే సందేహం లేదు. 4th హౌస్ లార్డ్, 4th హౌస్ చూసుకోవట్లా కుజుడు. అంటే 4th హౌస్ అంటే చదువు బాగా వస్తుందండి. చదువు రావడంలో చాలా అద్భుతం. మా అమ్మగారికి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు వాహనాలు కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ
వాహనాలు దయపడగా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రైతులకి పంటలో డబ్బులు ధనయోగం రావడానికి అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ చేసే వాళ్ళకి మంచి ఆదాయమానాలు ఎక్కువ. ఏదేమైనా 12, 13 తారీఖుల్లో పుత్రికా సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది. గజకేసరి యోగంలో ఉన్నారు, ధైర్యంగా ఉంటారన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లోనూ, షేర్ మార్కెట్లోనూ, స్పెక్యులేషన్లో కూడా డబ్బులు బాగా కలిసి వస్తాయండి. 12, 13 తారీఖులో గజకేసరి యోగంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు అద్భుతం. అలాగే సినిమా రంగంలో మీరు డ్యాన్స్ అంటారు సరే, డ్యాన్స్ సంబంధించిన వారైనా, మ్యూజిక్ వారైనా, సాహిత్య రంగంలో వారైనా మీరు కలిసి వస్తుందండి. కళారంగం, సినిమా, టెలివిజన్లో కూడా మీరు ఉంటారు. అంత అద్భుతంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, పదవులు రావడానికి కూడా ఆశించవచ్చు మీరు. ఇందాక చంద్రుడు అంటే దాకంటే చంద్రుడు బహుశా మీకు ప్రయాణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పంచభావంలో చంద్రుడు ఉండడం వల్ల మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయండి. మంత్రి పదవి, మంత్రసిద్ధి కలుగుతుందండి. గాయత్రి మంత్రం అనేటువంటి మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు బాగా చేసుకుంటుంటారు. ఏదేమైనా సంతాన విషయాలు బాగా కలిసి వచ్చే విషయం చెప్పచ్చు. సప్తమంలో రాహు, అష్టమంలో కేతు, ఇద్దరే తప్పు. మీకు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి ప్లానెట్ పొజిషన్స్ అన్నీ. కానీ మీకు మాత్రము ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కానీ ఒక చిన్న విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాహు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కుజదృష్టి, గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఏ దృష్టి లేకుండా పోయింది. అంటే ఏంటి, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఉండి తీరుతుంది. కాకపోతే అంటే సప్తమ స్థానంలో రాహు ఉంటే వివాహాలు లేట్ చేస్తాడు, ఆలస్యం చేస్తాడు అని అంటాం అంతే. కాకపోతే అంటే సప్తమ స్థానంలో రాహు మన జాతకాల్లో మాత్రం రాహు సప్తమంలో మంచివాడు కాదండి. తర్వాత చెప్పుకున్న విషయాలన్నీ. వివాహాలు లేట్గా చేయడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన మీకు అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఒక్క అష్టముల శని మాత్రము మీకు నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే అమ్మ బాబాయ్ మనం మునిగిపోతామా, ఏం లేదు, మన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకోవడం కోసమే మీరు జాగ్రత్త పడతారని చెప్పడం తప్ప మిమ్మల్ని ఏదో భయపెట్టేసి ఏదో అని ఏం కాదండి. శనీశ్వరుడు చాలా మంచివాడు. ఆయన 6వ ఇంటి వాడు, 8వ ఇంట్లో మంచి చేయడా చేసి తీరుతాడు. ఒక పక్కన చూడండి, 6, 7, 8 స్థానంలో రాహు శని ఉంటే అమ్మ బాబాయ్ అనుకుంటామా? రాహు గురుదృష్టి ఉండడం వల్ల ఆయన శుక్రుడు కుజదృష్టి ఉండడం వల్ల ఆయన యోగిస్తున్నాడు. 6వ ఇంటి వాడికి ఎంతో భావన ఉండాలి, శని కూడా మంచి చేస్తున్నాడు. అది చాలా కాదండి. అష్టమ శని దోషం ఉందనుకోండి, మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 10th హౌస్ లార్డ్, మీకు 10th హౌస్ లార్డ్ ఎవరండి? శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే విదేశీ పర్యటన తప్పదు. మీకు మీ జాతకాల్లో శుక్రుడు కనెక్ట్ అయి ఉండాలి. ఉంటే మీ సింహలగ్నం కానీ ఏ లగ్నం వస్తే శుక్రుడు కానీ రాహు కానీ కనెక్ట్ అయిపోయి ఉంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే జనరల్గా సింహరాశి వారికి, సింహ లగ్నం వారికి అయినా సరే 10th హౌస్ లార్డ్ చరరాశిలో ఉంటే మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము, ప్రయాణాలు చేస్తారు, అమ్మవారి దర్శనాలు. అలాగే కొంతమంది అష్టాదశ పీఠాలు అంటే సరే ఆ దర్శనాలు, అమ్మవారి దర్శనాలు ఖచ్చితంగా మీరు చేసుకోబోతున్నారు. అదృష్టం అండి. అలాగే చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ జనరల్గా శుక్ర ప్రభావం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత తెలిసి వస్తుంది, అబ్బా ఇంత బాగుందా అని. తర్వాత రవి దశమలో ఉన్నాడు కాబట్టి, దశమ రవి దిగ్బలుడు కదండి. ఒక దాని తర్వాత ఒకటి చూడ ఎలా ఉన్నాడు. శుక్రుడు భాగ్యంలో, రవి దశమంలో, లాభస్థానంలో బుధుడు, గురుడు. మీకు ఏం కావాలండి? సరే, రవి దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు అవుతాడు. మీ రాశ్యాధిపతి అయ్యాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాడు. పొలిటికల్ రంగంలో పదవులు ఇస్తాడు ఉంటాయి. మంచి ప్రజాదరణ, ప్రజాభిమానం, ప్రజాసేవ చేసుకుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా మీరు, గ్రూప్స్ అని, వాటిలో సెలెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన ప్రమోషన్స్ రావడం అవకాశం ఉందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత ఎక్కువ. సరే, లాభస్థానంలో గురు బుధులు 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉండడము, 10వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉండడము, 9వ ఇంటి వాడు రాశిలోనే ఉండడం ఎంత అదృష్టం అండి మీకు. సింహరాశి వాళ్ళకి చెలరైపోతారు. ఒక్క శని ఇబ్బంది తప్ప అని కూడా మంచి చేస్తాడు అనుకోండి. ఇబ్బంది తప్ప బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబుద్ధులు ఉన్నారంటే వ్యాపారవేత్తలుగా బ్రహ్మాండంగా మీరు సూక్ష్మ బుద్ధితోటి, మీకు ఉన్నటువంటి అచంచలమైన తెలివితేటలతోటి, జ్ఞాన సంపత్తితోటి ధనాన్ని సంపాదించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అలా చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుందండి. ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో కొద్దిగా చంద్రుడు తప్ప ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి అమ్మవారికి పూజ చేయించుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కన్యా రాశి వారికి అండి చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటయ్యా అంటే, మీకు మీ రాశికి శని దృష్టి వల్ల డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారు.
ఎంత బాగా బ్రహ్మాండంగా ఉన్నా, ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నా సరే ఏదో లోటు ఉన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. కొద్దిగా శని దృష్టి ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఎదుటి వాళ్ళ మీద మనం విరుచుకుపడ్డాలు, అంటే ఏదో విధంగా మనుషులు ఏదో అండము. కానీ మీ రాశివారి అండరు కొన్ని జనరల్గా అండరు, కాకపోతే అంటే కొద్దిగా అలా తత్వంలో ఉంటారు మీరు. కానీ ఏదేమైనా మీకు ధనప్రాప్తి బాగా ఉంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తూ ఉంటారు, మిమ్మల్ని బాగా లైక్ చేస్తూ ఉంటారు. అదొకటి. మీ మూడో పాయింట్ ఏంటంటే మీకు వచ్చినటువంటి వాక్కు, అలాగే పాటలు బాగా పాడుతుంటారు. వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుందండి. జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. మగపిల్లలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏళ్ల పట్టు భోజనం మీరు ఎక్కడున్నా సరే మీకు తెచ్చుకొచ్చి ఇస్తారు. ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతగా తినిపిస్తారు భోజనం. అది కదండి అదృష్టం అంటే. తర్వాత సరే ఏదేమైనా 4th భావంలో చంద్రుడు ఉండడము, లాభాధిపతి 11 గురు బుధుడు దృష్టి ఉండడం వలన 12, 13 తారీఖుల్లో బంగారు ఆభరణాలు కొనుక్కుంటున్నారు మీరు. రాసుకోలేదు మీకు చాలు మీకు. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే కొంతమంది మీ జాతకాలు ఇచ్చారు, కొంతమంది అయితేనేమో మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. కొంతమంది మిల్క్ వ్యాపారంలో బాగా రాణిస్తారు. మీలో కొంతమందికి శాస్త్రకోవిదులు ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్స్, వాయిద్య కళాకారులు, అమ్మ బాబోయ్, వాళ్ళకి పట్టినదే వేదం. వాళ్ళకి ఏంటంటే అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయండి. అది గ్రేట్. అదొకటి. 4th భావంలో చదువు చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీ చదువు బాగుండడంతో పాటు మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వాహనాలు, బహుశా ఆభరణాలు కొనుక్కుంటారు. మీ ఇంటిని నీట్గా ఉంచుకుంటారు. అదే అదృష్టం. చాలా నీట్గా ఉంటుంది మీ ఇంటికి. మీ ఇంటికి వచ్చి చూడాలనిపిస్తుంది అందరికీ, మీ ఫ్రెండ్స్కి. అంత బాగుంటుంది. సరేనండి. 6వ భావంలో రాహు చాలా మంచి చేస్తాడండి. కుజ దృష్టి, గురు దృష్టి ఉంది కాబట్టి IAS IPS ఆఫీసర్లు అవ్వడము, సివిల్ సర్వీసెస్ రాస్తే మీరు సక్సెస్ అవ్వడము, గ్రూప్స్లో బాగా రాణించడము, అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించడము, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోవడము, మంత్రి పదవులు, పొలిటికల్ రంగంలో మీకు పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము, మీకు శత్రువులు అనేవాళ్ళు లేకుండా మిత్రులుగా ఆనందోత్సవాలతో ఉండడము, అనారోగ్య సమస్యలు రాకుండా హాయిగా ఉండడము, ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి కదండి. భూములు కూడా కొనుక్కుంటారు. 7వ స్థానం వచ్చేని దోషకారకుడు. కొన్ని సందర్భాల్లో 7వ స్థానం కూడా కొన్ని మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా 7వ ఉన్నాడు కాబట్టి వివాద వేడుకలు, వివాద కార్యక్రమాలు, భార్యాభర్తల అనురాగం స్లోగా ఉంటుందన్నమాట. ఇక గబుక్కని పెళ్ళిళ్ళు అయిపోవడం, గబుక్కని త్వరగా కుదిరిపోవడం ఏమి ఉండవు, స్లోగా ఉంటుంది. ఏదైనా 8వ స్థానంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ అష్టమం ఉండిపోకూడదండి. అంటే ఒక పట్టాన్ని మీరు ఆభరణాలు కొనుక్కోవాలనుకో ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా మంచి మంచి బట్టలు వేయడానికి వేసుకుంటున్నాం లేరా అన్నట్టుగా ఉంటారు. శుక్రుడు ధనాన్ని ఇస్తాడుండే. 8వ స్థానంలో శుక్రుడు కూడా డబ్బులు ఇస్తాడని ఒక శాస్త్రం కూడా చెప్తోంది. మంచిగా చేస్తారు తప్ప చెడు ప్రభావం అనేది శని దృష్టి ఉంటుంది తప్ప బాగానే ఉంటాడు, మీకు ఏం పర్లేదు. అది కూడా శుక్రుడు కుంభరాశిలోను, మకర రాశిలోను 8వ స్థానంలో ఉంటే ఇబ్బంది కలిగిస్తాడు. ఆ రాశిలో లేకుండా మేష రాశిలో ఉన్నాడు కదా, మంచిగా చేస్తాడు, మనకు భయం ఎలా? సరేనండి. 12th హౌస్ లార్డ్ రవి భాగ్యంలో ఉన్నాడు. ఫారిన్ చూసుకోండి, ఫారిన్ వెళ్తారు. ఫారిన్లో కూడా ఉన్నారు కూడా మీరు. ఫారిన్ వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. సబ్బన్గా ఉంటారు, చాలా మంచి రొబస్ట్ హెల్త్లో ఉంటారు, చాలా బాగుంటుంది. భాగ్యంలో రవి ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కువగా భాగ్యం వృద్ధి అవుతుంటుందండి. విదేశీ పర్యటన చేస్తుంటారు, చదువు బాగా వస్తుంది, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రంగంలో మీకు మంచి పేరు ఉంటుంది కూడా. కాబట్టి చూసుకోండి కన్యారాశి వారికి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉందండి. బాగా ముఖ్యంగా రవి భావ ప్రభావం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. చదువు బాగా ఉంటుంది, అన్ని రంగాల్లోనూ వ్యాపారాల్లో బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. గురుబుధుడు దశమంలో, గురుడు ఉంటేనే టాప్. బుధుడు కూడా ఉన్నాడు, అంటే 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. సప్తమాధిపతి, చతుర్థాధిపతి, 4వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు కలిసి ఉన్న, సప్తమాధిపతి కలిసి ఉన్న ఫారిన్ యోగం ఉంటుంది మీకు. సరే, మీకు కాంబినేషన్ చెప్తారా చెప్దామండి, చెప్పుకుందాం. ఏదైనా బ్యాంకింగ్ రంగం ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. పదవులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, అద్భుతంగా రాణిస్తారు. గురుబుధులు కనుక దశమంలో ఉంటే వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు అవుతారు ఉంటాయి. అంతేకాకుండా వేదశాస్త్ర కోవిదులు, ఆగమశాస్త్ర పండితులు దశమంలో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు కదండి. గురుబుధులు ఉంటే ఇంకా మీకు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, అలాగే మీరు లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్, వాళ్ళు కానీ మంచి అభివృద్ధిలో ఉంటారు.
మంచి ఫోకస్ ఉంటుంది మీ మీద మంచి ఫోకస్ ఉంటుంది. పైగా అష్టమాధిపతి 12 భావంలో ఉన్నాడంటే రాజయోగాన్ని ఇస్తాడు. అష్టమస్థానంలో కుజకేతువులు కొద్దిగా యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. చిన్న బ్లడ్ కనిపిస్తుంది, కత్తి కోసుకోవడమో ఏదో మొత్తానికి మీకు కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంది. అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. ఏదైనా విదేశ పర్యటన ఉంటుంది. కుజుడు ప్రభావం, కేతు ప్రభావం అంత మంచిది కాదు. కాలసర్పదోషంలో ఉన్నారు. సో మీరు అమ్మవారిని పూజిస్తూ గణపతి ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే మంచిది. తులారాశి వారికి అద్భుతంగా ఉందండి. అంటే అద్భుతంగా ఉందంటే ఏంటి అని చెప్పుకుందాం, ఏం పర్లేదు. అంటే యాక్చువల్గానండి మీ రాశినే గురు ప్రభావం, గురు దృష్టి ఉండడం వలన సర్వదా సౌఖ్యంగానే ఉంటారు, సర్వదా విజయ పరంపరలో ఉంటారు, సర్వదా మీరు పూజింపబడుతుంటారు. అలాగే చెప్పుకుంటే ఎంత బాగుంది. పూజింపబడుతుంటారు. మీకు జనులలో ఇష్టుడు అంటే జనులలో అంటే మన అందరిలోనూ మీ స్నేహితుల మధ్యలో మీకు చాలా ఇష్టమైన వారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది, తరచూ ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అలాగే సెకండ్ హౌస్ చూసుకుంటాడు ఉండవు. సెకండ్ హౌస్ లాడ్ బలవంతుడైపోయాడు, లాభంలో ఉన్నాడు. అంటే ధనం బాగా విపరీతంగా వర్షంలా కురుస్తుంటారు సరే. మీ జాతకాల ప్రకారము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి నిజంగా వర్షంలాగానే కురుస్తుంది డబ్బు. ఎందుకంటే ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ధన సంపాదన మెరుగుపడుతుంది అని అర్థం అండి. వర్షంలో కురుస్తుందంటే కోట్లు అని కాదు. భగవంతుడు మన జాతకాలు ఎంత రాశాడో అంత మాత్రమే ఉంటుంది తప్ప మనం ఏదో విపరీతంగా అలా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే మీకు రావాల్సిన సంపదలు మీకు ఉంటాయి. అలాగే భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ మీరు కొనుక్కుంటారు. కుజుడు బలవంతుడయ్యాడు కదా, డెఫినెట్గా కొనుక్కుంటారు. పైగా సప్తమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతే కదండి, మీరు ప్రయాణాలంటే మీకు ఎందుకు బాగా ఇష్టం అండి. మీరు చక్కగా షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. ఆ జర్నీస్ ప్రయాణాల్లోనే చక్కగా మీరు గొలుసులు, ఆభరణాలు, బట్టలు, వస్తువులు కొనుక్కుంటారు. మీ చెల్లెళ్ళు కూడా తీసుకెళ్తారు, మీ తమ్ముళ్ళు కానీ. వాళ్ళతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళంటే మీకు బాగా ఇష్టం. మీరన్నా మీ చెల్లెలకి, ఆ తమ్ముళ్ళకి బాగా ఇష్టం అండి. అందుకే మీరు బాగా చూసుకుంటారు వాళ్ళని. అందుకే గజకేసరి యోగంలో 3వ భావం ఉందంటే మీకు బాగా జ్ఞాన సంపద, బుద్ధిబలము, న్యూస్ గ్యాదరింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు. ఏదైనా రాహు ప్రభావం వల్ల కొద్దిగా పంచమ స్థానంలో రాహు మంచిది కాదు కదా. పంచమ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో రాహు ఇబ్బంది పెడతాడు. పంచమ స్థానంలో రాహు సర్పదోషంలో ఉన్నాడు. పైగా కాలసర్పదోషంలో ఉండి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బంది. పిల్లలు పుట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పిల్లలు పుట్టకుండా ఉండడము ఇబ్బందికరంగా మీకు వాతావరణం ఉంది. సంతానం విషయంలో ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఏం చేశాడు తెలుసా, మీకు మంచి ఏం చేశాడు తెలుసా. గురు దృష్టి రాహుకు ఉండడం, కుజ దృష్టి రాహు ఉంది. అంటే ఏంటి, వీళ్ళిద్దరు చెప్పినట్టుగా రాహు విండా షాడో ప్లానెట్ కదా, ఖచ్చితంగా వీళ్ళ యొక్క ప్రభావంతో మంచి చేస్తాడు. చూసారా ఎంత బాగుందా. పంచమ స్థానంలో అంటే పిల్లల సంతానాన్ని ఇస్తాడు, జ్ఞాన సంపద పెంచుతాడు, ప్రమోషన్స్ ఇస్తాడు, రాజకీయ రంగంలో పదవుల కోసం చూసే వాళ్ళకి పదవులు ఇస్తాడు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. ఎంత బాగుందండి. ఆరో శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. మంచి ఆరో భావం చూడాలి, 10, 11 స్థానం కూడా చూడాలనుకుంటే ఆరో భావంలో శని మాత్రం మంచి యోగాన్ని ఇస్తాడండి. పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఇస్తాడు. శత్రుభయాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు శనీశ్వరుడు. అదొక గొప్ప చెప్పుకోదగ్గ అంశం. సప్తమ భావంలో శుక్రుడు మంచివాడు కాదండి. సప్తమాధిపతి రాశ్యాధిపతి సప్తమాలు ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. బహుశా ఫారిన్ యోగం ఉంది. మంచి బట్టలు కుట్టించుకుంటారు, ఆభరణ సౌఖ్యం ఉంది, పెళ్లి పనుల్లో మీరు నిమగ్నమైపోయి ఉంటారు, పెళ్లి సంబంధించిన కార్యక్రమాల్లో ఉంటారు. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం సూపర్గా ఉంటుంది. బ్రహ్మాండ శుక్రుడు ఉన్నాడు కదా, పెనవేసుకుపోతారంటారు సరే, అంత బాగుంటారు. చక్కగా ఆలోచనలు బాగుంటాయి, మీకు అదృష్టం తొడుగుతూ ఉంటుంది. 12వ హౌస్లో 11వ ఇంటి వాడు రవి అష్టమంలో ఉన్నాడు. అష్టమ రవికి శని దృష్టి ఉంది. కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తులారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకనే సూర్యభగవాన్ నమస్కార ప్రియుడండి. సూర్యభగవాన్ నమస్కారం చేసిన ఆరోగ్యం సిద్ధిస్తుంది, అలాగే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది సూర్యభగవాన్ వల్ల. భాగ్యస్థానంలో గురుడు ఎంత బాగున్నాడు, ఇంతవరకు అష్టమ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతితోటి భాగ్యస్థానంలో గురుడు అంటే మాటల జ్ఞానాన్ని విపరీతంగా సంపాదించుకోవడం అంటే అర్జించడం అంటే మరి సంపాదించుకుంటారని అర్థం. జ్ఞాన సంపద, బుద్ధి బలంతో దూసుకుపోతుంటారు. లెక్చరర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, ఆడిటర్స్ గాను చాలా చలామణి అవుతుంటారండి. మీరు వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, ఆడిటర్స్లో చెప్పినట్టుగానే అడ్వకేట్స్కి
వాళ్ళకందరికీ చాలా బాగుంటుంది. డాక్టర్స్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే భాగ్యస్థానం వృద్ధికరంగా ఉంటుంది, సంపదలు పెరుగుతాయి. మీరు ఉన్నతమైనటువంటి చదువు రీత్యా, ఉద్యోగాల రీత్యా విదేశీ పర్యటన ఉంటుందండి, విదేశాలు వెళ్తారు. ఎందుకంటే 12th house లాంటి భాగ్యంలో ఉన్నాడు కదండి, ఇంకేం చెప్పాలి నేను. అదొక కారణం. సో ఇదొక బాగుంటుందండి. బుధ గురులు సంపదలు ఇస్తారు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనం కలిగేట్ చేస్తుంటారు. విష్ణు దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు అయ్యేట్టుగా వాళ్ళు కాపాడతారు. ఏదైనా లాభస్థానంలో కుజుడితో కలిసిన కేతు మోట్లు అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఏ వ్యాపారంలోనే సరే అసలు బాగా లాసులు వచ్చేవండి. ఇక నుంచి అలా రావు, ధనప్రాప్తి కలుగుతూ నెమ్మదిగా అంచెలంచెలుగా దూసుకుపోతుంటారు. సింహరాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు రెట్టింపు ఫలితాలు ఇస్తారంటారు, సందేహం లేదు. 2nd house లార్డ్ సప్తమాధిపతి కూడా వ్యాపారం అనుకుంటాం కదా, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా, నేను చెప్పాను కాదు, మీకు కావాలని చూసుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే మీకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ తప్ప మీకు ఏం లేవండి, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఏదో రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడము, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశ్యాధిపతి అయిన కుజుడు 10వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అది కదా కావాల్సింది మనకి. ఇంతకాలం ఎన్ని రోజులు ఎన్ని నెలలు కూడా 8వ స్థానం ఉండిపోయాడని, అది ఇంకో నీచ స్థితిలో ఉన్నాడని, 27 degrees దగ్గర పరమనీచలో ఉన్నాడని అనుకునేవాళ్ళం, 28, 27 degrees దగ్గర. ఇప్పుడు అదేం కాదండి. మీ రాశ్యాధిపతి కుజుడు మీకు అగ్నితత్వ రాశిలో, సింహరాశిలో, మిత్రక్షేత్రంలో సురక్షితంగా హాయిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇలా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు అవుతారు. సరే, ఎంత బాగుంటాయి చెప్పుకుందాం, అప్పుడే అయిపోయిందా? సరేనండి. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, మీకు సర్వదా సౌఖ్యంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, మీకు గ్రాస్పింగ్ పవర్ బాగా ఉంటుంది. ఇలా ఈ 12వ తారీఖు 13వ తారీఖు నుండి ఈ నెలలో మీకు డబ్బులు బాగా వస్తాయంటో, ధనప్రాప్తి కలగబోతోంది. మీకు బాగుంది అంటే మీరు బహుశా ఆభరణాలు, వస్తువులు, బంగారు గొలుసులో, వెండి సంబంధించిన వాటిల్లోనో, లేకపోతే మీకు మంచి మంచి వస్త్రాలు అని చెప్పినట్టుగా బాగా రాబోతున్నాయి. పైగా మీకు బాగా పాడతారు సరా సంగీతం, వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ వస్తాయండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్స్ మీరు ఉన్నారు కదండి, బ్రహ్మాండంగా చెప్తుంటారు కదా మీరు, యాంకరింగ్ వృత్తిలో బ్రహ్మాండంగా దూసుకుపోతుంటారు కదా, అది బ్రహ్మాండంగా ఉందండి. గురు ప్రభావం మీకు బాగుండడం వల్ల వేళపట్టు భోజనం చేస్తూ ఉంటారండి ఎక్కువగా మీరు హాయిగా. కన్యారాశి వాళ్ళు ఒకరు, వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళు వేళపట్టు భోజనాలు, ప్రేమానురాగాలతో కూడిన ఉంటే భోజనం దక్కుతుంది, అది గ్రేట్. సంపదలు పెరుగుతాయి, అలాగే కళారంగంలో అభిరుచి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చదువు విషయంలో బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. కానీ 4th భావంలో రాహు చదువు చెడగొడతాడుగా, అమ్మ అవునా? ఏమీ కాదు, చదువు ఇస్తాడు, చెడగొట్టడం ఎందుకంటే ఏమీ లేదు కదండి. కారణం ఏంటి? గురు దృష్టి, మీ రాశ్యాధిపతి కుజ దృష్టి 4th భావనకు ఉండడం వల్ల చక్కగా బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఇంకో చెప్పాలంటే ఉండే, రాహు 4th భావన ఉంటే ధనాన్ని, ఆభరణ యోగాలను ఇస్తాడట. అలాగే తృప్తిగా ఉండేది చేయకుండా, అదృష్టవంతుడిగా చేయకుండా చేస్తాడు. కానీ రాహు 4th భావన ఉండడం వల్ల విదేశీ పర్యటన, కొద్దిగా కష్టాలతో కూడుకున్నటువంటి, కొద్దిగా ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటి విదేశాలు వెళ్ళి తీరతారని చెప్తారు శాస్త్రం. అంటే ఉన్న భూమిని, మాతృభూమిని వదిలి విదేశాలకు వెళ్తారు, చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. అది బాగుందండి, చదువు బాగుంటుంది, మీకు వాహనాలు బాగున్నాయి. అలాగే రైతులు అంటారు సరే, ఆ రైతులు కూడా పంటలో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో శని అండి, పంచమస్థానంలో శని కొద్దిగా టెన్షన్స్ పెడుతూ ఉంటాడు, చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. పైగా ద్వితీయ భావానికి శని చూడడం వల్ల ఉన్న ఊరు నుంచి కొద్ది దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో శుక్రుడు సప్తమాధిపతిగా, 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు. పైగా 7వ స్థానంలో రవి కూడా అంతగానో మంచిది కాదు. సప్తమాధిపతి 6వ భావంలో ఉండడము, 7వ స్థానంలో రవి ఉండడం వల్ల వివాహాది వేడుకల్లో కానీ, లేకపోతే దగ్గర సంబంధాలు కానీ పక్కకి వెళ్ళిపోతుంటాయి, త్వరగా జరగవు, కొంతమందికి మాత్రమే. మేమీ జాతకాలు రీత్యా బాగుంటుందేమో, కానీ నేను చెప్పేదంతా కూడా గోచార ప్రకారం ఉండేవి. మీకు అన్వయం చేసుకుని అమ్మ బాబోయ్ ఎలాగరా నాయనా అని అనుకోకండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ జాతకం మెయిన్ జాతకాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ శాస్త్రాన్ని మామూలుగా చెప్తున్నాం మేము, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, 6వ భావంలో శుక్రుడు ఏంటంటే దోషకారకుడు అంటామండి, అంత మంచిది కాదు అంటాం. అష్టమంలోనేమో కుజుడు, అష్టమంలో చంద్రుడు, 6వ భావంలో శుక్రుడు, 12వ భావంలో కుజుడు, ఇవన్నీ వాళ్ళు మంచి ఫలితాలు ఇవ్వరు. సరే, అది ఎందుకు అంటారు మీరు, అవునా?
సరే, సప్తమంలో రవి దగ్గరికి వెళ్దాం. సప్తమంలో రవికి శని దృష్టి కూడా ఉంది. దగ్గరికి వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయండి. వివాహాది వేడుకలు జరగకుండా ఉంటాయి. స్త్రీల వలన స్త్రీలు అంటే ఇంట్రెస్ట్ పడకుండా తర్వాత చేసుకుందని పెళ్ళి అన్న తప్పనంలో మీరు ఉంటారు. ఏదైనా సప్తమ స్థానంలో రవి ఉండడం వలన స్త్రీల మూలకంగా ధనప్రాప్తి ఉండి తీరుతుంది. మీ భార్య గారు, మా అమ్మగారు అవ్వచ్చు. అంతేకాదండి, సప్తమంలో రవి ఉండడం వలన ఉన్న ప్రాంతాన్ని విడిచి దూర ప్రాంతాల్లో ఉండి వేరే వాళ్ళలో ఉండి మీరు భోజనం చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా స్త్రీ వర్తి అంటారు. స్త్రీ మాట ప్రకారం మీరు నడుస్తారు. భార్య గారు అవ్వచ్చు, తల్లిగారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాట వినడం వల్లనే మనం ఇలా ఇక్కడ కూర్చొని జాతకాలు చెప్పే స్థితిలో ఉన్నాం. అంటే అలా కాదు, మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఆడవాళ్ళ మాట వినాలి, వింటాం, గౌరవిస్తాం, అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పడం వరకైనా మీరు నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాం, తప్పకుండా. సరే, అది పక్కన పెడితే అష్టమ స్థానంలో బుధుడితో కలిసిన గురుడు మంచిదేనండి. అష్టమాధిపతి అష్టమ స్థానంలో అంటే చెప్పండి, అద్భుతమైన యోగం అంటారు కదా. విమల యోగం 12 భావంలో ఉంటే విమల యోగం అని, 6వ భావం అంటే హర్షయోగం అని అంటాం కదా. అలాగే బుధుడు అష్టమ భావంలో ఉండడం వల్ల ఒక యోగాన్ని ఇస్తాడండి. అంటే విదేశాల నుంచి ధన సంప్రాప్తి కలిగేట్ చేస్తున్నాడు. దీన్ని సరళ యోగము అంటాం. గుర్తురాలన్న గబుక్కుని. ఎందుకంటే కంటిన్యూస్గా చెప్పేస్తుంటాం కదండి. ఇలా నేను గుర్తురాలని చెప్పడం కూడా ఒక ధైర్యమే. ఎందుకంటే గుర్తు రాకపోవడం గబుక్కని సరళ యోగం అంటాం. సరళ యోగం ఇచ్చే ఆయన అద్భుతమైన యోగాలు ఇస్తాడుంటాయి. బుధుడు అష్టమస్థానం ఉండడం వల్ల ధన యోగాన్ని ఇస్తుంటాడు, ధనప్రాప్తిని కలిగేట్ చేస్తుంటాడు, విదేశ పర్యటన చేస్తుంటాడు. అలాగే వారిని కనీసే వచ్చేటి చేస్తుంటాడు, గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బులు వచ్చేటి చేస్తుంటాడు. ఇంకేం కావాలంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తుంటాడు, అనారోగ్య సమస్యలు పక్కకు పెడుతుంటాడు. అద్భుతం కదండి, చక్కగా బాగుందండి. 9th హౌస్ మాత్రము 9th హౌస్ లాంటి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి బహుశా మీరు విదేశాలు వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, డబ్బులకు లోటు లేకుండా హాయిగా ఉంటారు. అది ఖచ్చితం. అంతే కదండి. కుజుడు దశమంలో ఉన్నాడు, కుజుడితో కలిసిన కేతువు 7th హౌస్ కాదండి. అయినా మీకు ఆయన 6వ భావాధిపతి అయ్యాడు. ఏమైనా కుజుడు దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. సింహరాశిలో అగ్నితత్వ రాశిలో కుజుడితో పాటు కలిసిన కేతువు. కుజుడు ఇచ్చే ఫలితాల కంటే కేతువు రెట్టింపు ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే దశమస్థానం బాగుందంటే ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, హై లెవెల్లో గవర్నమెంట్ అఫీషియల్స్కి, లేకపోతే కొంతమందికి ఏమో గవర్నమెంట్ సంబంధించిన అంటే గ్రూప్స్కి రాస్తారు కదా బ్రహ్మాండంగా. కలెక్టర్స్ అన్నో ఏదో డిప్యూటీ కలెక్టర్స్ ఉంటాయి కదండి. వాటిల్లో కుజుడు దశమంలో ఉండాలండి. దశమంలో ఉన్నాడంటే పోలీస్ శాఖల్లోనూ వాటిలోనూ ఉంటారని చాలామంది శాస్త్రం కూడా చెప్తాం కదా. సో దశమస్థానం కుజుడు బ్రహ్మాండంగా వెలుగుతారు. బ్యాడ్ ఇంపాక్ట్ పోయింది. పైగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అయితే బ్రహ్మాండంగా ధీమాగా కాలు మీద కాలేసి కూర్చుంటారు. వాళ్ళకి బ్రహ్మాండంగా అంటే వాళ్ళకి కష్టపడ్డందుకు, మీరు కష్టపడుతున్నారుగా, కష్టపడ్డందుకు ఫలితాలు దక్కుతాయి. ప్రమోషన్స్ రావడము, ధనం ప్రాప్తి కలగడము, అలాగే మీకు డైరెక్టర్స్ చేత లేకపోతే మీ ప్రెసిడెంట్స్ చేత బాగా మీకు నేను చెప్పేది వీళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకంటే మీకు మన్నలు పొందడము, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు కూడా ఇస్తాయండి, పదవులు వస్తాయి. దశమస్థానం ఫ్యాంటాస్టిక్గా ఉంది. లాభస్థానం కొందరు కొద్దిగా సరి చూస్తాడు కాబట్టి లాభాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా వ్యాపారం కన్నా ఉద్యోగం విన్నా అంటే సరదాగా అంటున్నాం కదా మనం నానుడి. అలాగే ఉద్యోగంలో మీకు అద్భుతంగా వెలిగిపోతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే సూపర్ లెవెల్లో ఉండాల్సిందే. కుజుడు అంత పవర్. కుజుడు మీద ఉన్న నమ్మకమే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం. సో విధంగా రాహుకేతువుల మధ్యలో మీకు ప్లాంటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కొద్దిగా రావుకి సంబంధించిన అమ్మవారి పూజలు కొద్దిగా కాదు బాగానే చేసుకోవాలి. అలాగే కేతుకు గణపతి ఆరాధన, అలాగే శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. సూర్య భగవాన్ మాత్రం 80% మర్చిపోకూడదు. ఇంకోటి 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉంటే నేను ఇందాక విదేశ పర్యటన చెప్పాను. 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ళబోతున్నారు అనేది కరెక్ట్. కాకపోతే కొన్ని మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ధనుసు రాశి అండి. ధనుర్రాశి వారికి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎందుకంటే 12వ తారీఖు 13వ తారీఖున ఇంకా చాలా బాగుంటుంది. అదే మిల్క్ బిజినెస్లో మీరు ఉన్నారనుకోండి, ఆ మిల్క్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అశ్వసంపద, గుర్రాలు ఎక్కడము, హార్స్ రైడింగ్ చేయడము ఒక హాబీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, చూసుకోండి. డెఫినెట్గా ఉంటుంది. అదే ఎందుకంటే ధనుర్రాశి అవ్వడం, ధనుర్రాశికి తన ఓన్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉండి చూడడం వల్లనే కారణం. పైగా 12, 13 తారీఖులో బాగా ఒక వెలుగుతారంటే చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు.
ధన సంపాదనలో బ్రహ్మాండంగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో. ఏంటంటే మీకు ఎలా చూసుకున్న ఫారిన్ కంట్రీస్ తప్పట్లేదేంటి? వెళ్ళండి సరదాగా, ఒక ట్రిప్ వేసిరండి, వెళ్తారు మీరు, డెఫినెట్గా వెళ్తారు. సరే, సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావం ఉండడం వల్ల శనీశ్వరుడు మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. శని ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడా అంటాం కదా, నిజంగా తీసుకెళ్తాడు ఆయన. ఆయనే మనల్ని ఎక్కి తొక్కేస్తాడు, చంపేస్తాడు అనుకుంటామా? ఏమీ లేదండో. ఎంతో మంచి చేస్తాడు. రాహు కన్నా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, ముందు బ్రహ్మాండంగా ఇస్తాడండి. మీకు ఫారిన్ యోగం తప్పట్లేదు, వెళ్తారు. అంతేకాకుండా 3వ భావంలో రాహు కూడా మీకు మంచి ధైర్యం, దూసుకుపోవడం, పెరిగిదనం లేకపోవడం అది ఉంటుందండి. సాహసం చేయడము బాగుంటుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. షార్ట్ జర్నీస్ చేయవలసి వస్తుంటుంది. 4th భావంలో శని, మరి అర్ధాశ్రమ శని అనుకున్నాం కదా, మరి ఆయన ఫారిన్ కంట్రీస్ ఎలా తీసుకెళ్తాడు అంటాం. అంతే, నిజంగా అదో డౌటే కదండి. అవును, నిజంగా డౌటే. కానీ శనీశ్వరుడు తన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తూనే ఉంటాడు. మీకు 4th భావంలో శని ఆపుతూ ఉంటాడు, స్లో చేస్తూ ఉంటాడు. విదేశ పర్యటన లేకుండా చేస్తాడా? లేదు, వెళ్ళేది చేస్తుంటాడు. కానీ 4th భావంలో ఉన్నాను కాబట్టి నెమ్మదిగా వెళ్దాలే బాస్ అంటాడనమాట. అలా అని కాదనుకోండి, సరదాగా ప్రాస కోసం సరదా కోసం చెప్తున్నాను. ఏంటంటే సరదా కోసం అంటే కొద్దిగా మనం సీరియస్గా వెళ్ళిపోకుండా కొద్దిగా మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శని కలిగించే ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చే ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. తల్లి గారికి బాగుండదు, ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనం ప్రతిదీ మర్చిపోతూ ఉంటాం, ఎక్కడ పెట్టామో ఎక్కడ బాబు అని. అలా కాకుండా, అంతేకాకుండా రైతులకు కూడా డబ్బులు సకాలంలో రాలేకపోవచ్చు. అన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా శుక్రుడు ఉన్నాడు కదండి, పంచమస్థానం శుక్రుడు మీకు ఆడపిల్ల సంతానం, లక్ష్మీ సంతానం మీకు ఇస్తాడు. అంటే అమ్మవారు అంటే మీకు ఆడపిల్ల పుట్టబోతున్నారు అని అర్థం. శుక్రుడు పంచమస్థానం ఉన్నాడంటే వ్యాపార అభివృద్ధి ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా, టెలివిజన్ రంగాలు ఉంటారు సరే, వాళ్ళకి డైరెక్షన్స్లో ఉన్న, ఎడిటింగ్లో ఉన్న, లేకపోతే కొంతమంది ఏమో డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను ఉంటారు సరే, వాళ్ళకి, గాయకులకి, నృత్యం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నిజంగా శుక్రుడు పంచమస్థానం ఉండంటే బ్రహ్మాండం. ఇంకా చెప్పాలంటే పంచమస్థానం శుక్రుడు వలన షేర్ మార్కెట్లో కూడా కాస్త ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. రవి మొరగాడు కదండి, మీకు భాగ్యాధిపతి రవి మీకు ఆరోగ్యం ఉండడం వల్ల తండ్రి గారు స్టబర్న్గా ఉంటారు, రబస్ట్ హెల్త్ ఉంటారు. మీకు శత్రువుల వల్ల కానీ, శత్రువుల వల్ల భయం కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఏమీ లేకుండా అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణులు అవుతుంటారు. 6వ భావంలో రవి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ ప్రాప్తి ఇవ్వడానికి, పొలిటికల్ రంగంలో పదవులు ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది, పదవులు కూడా వస్తాయి. 7వ స్థానంలో బుధ గురులు 7వ స్థానంలో ఉన్నారంటే, సప్తమాధిపతి ఉన్నాడు కదండి, 10th హౌస్ లార్డ్ 7మలో ఉన్నాడు. ఇది కారణం కూడా కదండి, విదేశాలు వెళ్ళడానికి వెళ్తారనడానికి నిరూపణ ఖచ్చితంగా ఉంది. అంటే ఏంటంటే బుధ గురులు ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి ఉండడము, అలాగే తెలివితేటలు బాగుండడము, జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉండడము, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము మెరుగుపడుతూ ఉండడము, స్నేహితులుగా ఉండడము, ఒకళ్ళ మాటకి ఒకళ్ళు విలువ ఇస్తూ ఆదరణగా ఉండడం జరిగి తీరుతుంది. ఈ వ్యాపారాలు కూడా రండి బాగా విస్తరణ చేసుకుంటారండి. వ్యాపార వృద్ధి దినదిన ప్రవర్ధనం అయిపోతుంటుంది. భాగ్యస్థానంలో కుజుడు అసలు నేను మాట్లాడే 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ భాగ్యం. ఎక్కడ చూసినా ఎలా చూసినా శనీశ్వరుడు, కుజుడు, రవి మీకు విదేశ ప్రాప్తి కలిగిస్తారండో. విదేశాలు వెళ్తారు ఖచ్చితంగా. మీ జాతకాల ప్రకారం చూసుకోండి, మీరు విదేశాలు వెళ్ళి తీరతారంతే. పైగా 12th హౌస్ లార్డ్ భాగ్యంలో అంటే విదేశాలు వెళ్ళడము, భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన కేతు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. భూములు ఇంకా అమ్ముడుపోవాలంటే ఉంటారు, అమ్ముడుపోతూనే ఉంటాయి. ఇంకా అంటాం సరే, అలాగా వాళ్ళకి మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చండి. ఇంతకాలం చాలా మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. భూముల వలన, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోకపోవడం వలన, అది చాలా మానసికంగా అప్పులు పెరిగిపోవడం వలన కొన్ని నాకు ఫోన్లు వస్తుంటాయండి. అవన్నీ కూడా కొద్దిగా అలా జరిగింది. ఇక నుంచి అలా ఉండదు. సింహరాశిలో కుజుడుతో కలిసిన కేతువు మీకు పంచమాధిపతి అవ్వడం వలన డెఫినెట్గా మీకు ఈ కుజ ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో అంటే భూములు, వాహనాలు కాదు, భూములు, గృహాలు, అపార్ట్మెంట్స్ అవన్నీ అమ్ముడుపోతారు, కొనుక్కుంటారు కూడా. భాగ్యస్థానంలో కుజుడే విదేశాలు వెళ్ళడానికి చేస్తాడు. అక్కడ మంచి విద్య వస్తుందండి. వ్యాపారాల రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది, మీకు డెఫినెట్గా ఉంటుంది. అక్కడ బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటారు.
అంతేకాకుండా అంటే చాలా విపరీతం డబ్బులు వస్తాయంటే సరే అలా వస్తాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. విదేశీ పర్యటనతో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా బాగా జరుగుతాయి. మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. అంతేకాదండి 10th హౌస్ ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు వెనకబడిపోతూ ఉంటారు. మరి గుర్తింపు రాకపోవడమో, గౌరవం లేకపోవడమో, అది చిన్న చిన్న మీరు పనుల వలన నష్టాలు జరగడమో, అందరికీ కాదండి, కొంతమందికి మాత్రం కొద్దిగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మాత్రం ప్రాబ్లమ్స్ ఉండి తీరుతాయి. ఏదేమైనా ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అన్నట్టుగా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఉద్యోగమే, వ్యాపారమే. వ్యాపారంలో ఉన్న వాళ్ళని నేను చెప్తున్నాను. ఇప్పుడు 11వ భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల సంపూర్ణమైన లాభాలకు వస్తాయండి. మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉంటుంది. భాగ్యాంశంలో కుజుడు ఉండడం, అలాగే లాభస్థానానికి గురుదృష్టి ఉండడము, లాభస్థానాధిపతి శుక్రుడు కూడా బాగుండడం వలన మీకు వ్యాపారాభివృద్ధి, సినిమా రంగం, కళారంగంలో వ్యాపారాభివృద్ధి. మీరు ఏ వ్యాపారం చేసినా సరే వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం అయిపోయి సక్సెస్ రేట్ చేసుకుంటూ హాయిగా ఆనందోత్సవాలతోటి భార్యాభర్తలతో కలిసిమెలిసి ఆనందంగా జీవితాన్ని కాలక్షేపం చేస్తారు. ఏదేమైనానండి, రావుకేతుల మధ్యలో మన యాంట్రిబ్యూషన్ ఉండిపోయింది కాబట్టి మంచి ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకని అమ్మవారి పూజలు చేసుకోవడము సర్వదా శ్రేష్టము. అలాగే వినాయకుడికి ఆరాధన చేసుకోవడము, గణపతి ఆరాధన అంటాం కదా, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి కొలవాలున్నాయి. కొలిస్తే వ్యూహలక్ష్మి, మీరు వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రం యూట్యూబ్లో ఉంటుందండి. రోజుకు 108 సార్లు చేయండి. లక్ష్మీదేవి, స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండబోతుంది అని అడగండి. మా గురువుగారు చెప్పారు కూడా చెప్తానండి, నా సొంతగా అయితే ఏం కాదు. కాబట్టి మీరు వ్యూహలక్ష్మి మంత్రం చేయండి. సర్వదా లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండి తీరుతుంది. మనస్ఫూర్తిగా చేయాలి. మకర రాశి వారికి ద్వితీయ భావంలో గురుడు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదండి. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ధనపరంగా మీకు వృద్ధి కలుగుతూనే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఉండడం వల్ల ధైర్యం సంప్రాప్తిస్తుంది మీకు, అనడంలో ఏం సందేహం లేదండి. ధైర్యంతో పాటు సంపదలు, అలాగే మీ ప్రయాణాలు బాగా అనుకూలవంతంగా ఉంటాయి. శుక్ర ప్రభావం వలన వాహనాలు, గృహాలు, ఆభరణాలు, ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడాలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్ కొనుక్కుంటారని చెప్పచ్చండి. చదువులో కూడా ఆటంకాలు కలగవు, దూసుకుపోతూ ఉంటారు. అంతేకాకుండా మీరు రైతులు ఉంటారు సరే, మీ దాంట్లో రైతులు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదైనా పంచమ స్థానంలో రవి ఉన్నాడు, రవికి శనిదృష్టి ఉంది. అంటే సంతానం వలన ఇబ్బంది పడడానికి అవకాశాలు కొద్దిగా కొంతమందికి ఉందండి. కానీ పుత్ర సంతాన యోగ్యత ఉంటుంది. కానీ పొలిటికల్ రంగంలో పదవులు ఆశించే వారికి మాత్రం నిరాశ కలుగుతుంది తప్ప సక్సెస్ కాలేరు. కాకపోతే ఇంకా 6వ భావంలో బుధుడు ఉన్నాడండి. 6వ భావాధిపతి కూడా ఉన్నాడు. హర్షయోగంలో ఉన్న బుధుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. అంటే సంపదలను ఇవ్వడము, అయితే ఆరోగ్యాన్ని ఇవ్వడము, మేనమామలకు బాగుండేది చేయడము, ప్రతి పనులను అంటే సక్సెస్ అయ్యేది చేయడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడం అవకాశాలు ఉండడము. ఇలాగా బుధుడు బ్రహ్మాండంగా ఉంటాడు. 6వ భావంలో గురుబుధులు చాలా యోగాన్ని ఇస్తారు. ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు మంచి జరగడానికి అవకాశము ఉందండి. అంతేకాకుండా 7వ స్థానాధిపతి వ్యయభావంలో ఉన్నాడు. అంటే మీకు చంద్రుడు వైభవంలో 12, 13 తారీఖులో ఉంటాడు కాబట్టి కొద్దిగా ప్రయాణాలు ఉండడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. ఈ 2 రోజులు కూడా అంటే గురుడుగా దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొంతమందికి విదేశీ పర్యటన చేస్తారు. కానీ భార్యాభర్తల యొక్క అనురాగం కానీ, లేకపోతే కొత్త సంబంధాలు రావడం కానీ తగ్గుముఖం పడతాయి. ఏదైనా మీకు 8వ స్థానంలో కుజుడు అనేవాడు, కేతు అనేవాడు ఇద్దరు తప్పండి. అంటే ఏంటి, మీ మకర రాశి వాళ్ళకి 8వ స్థానం కుజుడు వలన, కేతు వలన యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది, బోన్స్ కానీ బ్లడ్ కానీ కనిపించడానికి అవకాశం ఉంది. దానివల్ల అందరికీ ఉండదండి, కొంతమందికి ఉంటుంది అంతే. విపరీతంగా ఆలోచించే విషయం అసలు లేనే లేదు. సో అలాగా కొంచెం చిన్న ఇబ్బంది ఉంటుంది తప్ప ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానాన్ని కూడా శని చూస్తున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉండదండి. అంటే మీరు సపోజ్ విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా చదువు రీత్యా లేట్ అయిపోతూ ఉండడము, వ్యాపారాలు రీత్యా వెళ్తే లేట్ అవ్వడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది మీకు, అది కొద్దిగా లాసులు రావడము, దాంట్లో ఆలస్యం కలగడం జరుగుతుంది. ఏదైనా వ్యాపారాల్లో అంటే భాగ్యస్థానం మీకు దశమస్థానానికి గురుదృష్టి ఉండడం వలన 10th హౌస్ కూడా చూసుకోవడం వలన ఖచ్చితంగా మీ ఉద్యోగాల్లో బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అటు ప్రొఫెసర్స్కి అంటే విద్యా సంస్థలు ప్రొఫెసర్ అర్థం అండి, అడ్వకేట్స్కి, అంతేకాకుండానండి వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే బాగా హై లెవెల్ సైంటిస్టులకి, వాళ్ళందరూ కూడా 10th భావం బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా బాగుంది 10th హౌస్.
సో కర్మస్థానం చాలా చాలా మంచి పనులు చేయబోతున్నారు. అలాగే చంద్రుడి ప్రభావం 12, 13 తారీఖులు ఉండడం వల్ల మీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సన్మానాలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా రావుకేతుల మధ్యలో మీ ప్లానెట్ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా మీకు కేతు కూడా ఉన్నాడు కాబట్టి అది కూడా మీకు అష్టమ స్థానం అయ్యింది కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వడానికి చిన్నపాటి యాక్సిడెంట్స్ అవ్వడానికే అవకాశం ఉంది. ప్రయాణంలో మీరు జాగ్రత్త వహించండి. కుంభరాశి అండి. కుంభరాశి వారికి మీరు రాశిలోనే రాహు ఉండడము, కేతువు కుజుల మధ్యలో సర్పదోషాల్లో ఉండిపోవడము జరిగిందండి కుంభరాశి వారికి. సో కుంభరాశి వారికి అంత బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అంత డౌటే లేదు. శనీశ్వరుడు వలన విదేశ పర్యటన చేస్తారు. నిజంగా శనీశ్వరుడు విదేశాలు పంపిస్తాడండి అని మనకి ఆలోచన ఒక విధమైన డౌట్ వస్తుంది కదా. పంపిస్తాడు. ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నీ మంచి చేస్తాడు ఉన్నాయి. చెడు ఫలితాలు వచ్చినప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు చూడండి సెకండ్ భావన ఉన్నాడు. భార్యాభర్తల విషయంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొద్దిగా మనస్పర్ధలు తగాదాలు కొద్దిగా ఇవన్నీ వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశం లేదు. మరి ఆయన ఇచ్చేవి ఇస్తూ ఉంటాడు. పైగా 12th హౌస్ లాడు ద్వితీయ భావం ఉన్నాడు కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్. అలాగే మీ చెల్లెళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. తమ్ముళ్ళని కలుస్తారు. ప్రయాణాల్లో బాగా చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు సిద్ధించిన కారణం శుక్రుడే అవుతున్నాడు. 4th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు కదా. సరే, రవి కూడా 4th భావంలో ఉండడం అంత మంచిది కాదండి. శనీశ్వరుడు కూడా ఉన్నాడు. చదువులు ఆటంకాలు కలిగి తీరుతాయి. జాగ్రత్తగానే ఉండాలి. సప్తమాధిపతి 4th భావంలో ఉంటే వాళ్ళు కూడా విదేశాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న సందేహం లేదు. గురుడుతో కలిసి ఉండే బుధుడు పంచమ స్థానాధిపతి పంచమంలో ఉండడము, గురుడు కూడా పంచమ స్థానంలో గురుడు బుధుడు 5th హౌస్ లార్డ్ బుధుడు అవడము వలన జ్ఞాన సంపద, బుద్ధి బలంతో ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో బాగా విజయం సాధిస్తారండి. కనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్, బిజినెస్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పుత్రికా సంతాన జననం మీ ఇంట్లో కలగబోతోంది. షూర్. అంతేకాకుండా షూర్ అంటే కాన్ఫిడెంట్ అని చెప్తున్నారండి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల సినిమా రంగం ఉంటుంది సరే, కళారంగంలో ప్రతిభ కనపరుస్తారండి మీరు. సంగీతం, సాహిత్యం, నృత్యం వీళ్ళు నృత్య కళాకారులకి, సాహిత్య కళాకారులకి మంచి అదృష్టం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు ఆశించవచ్చండి. పదవులు కూడా వస్తాయి. ప్రజాసేవ, ప్రజాభిమానం, ప్రజాదరణ నిండుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు బ్రహ్మాండంగా గౌరవింపడతారు. పంచమ స్థానంలో గురు బుధులు ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ కంటే ముందర స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో మీకు అనుభవజ్ఞులు కాబట్టి చెప్తున్నానండి. వాళ్ళకి మాత్రమే బాగా కలిసి వస్తుంది. సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన కేతు కరెక్టా? కాదు. కానీ మీకు 10th హౌస్ లార్డుగా సప్తమాధిపతిలో ఉండవు కాబట్టి కరెక్ట్. అంటే విదేశ పర్యటన చేయిస్తాడు ఈయన కూడా, కుజుడు కూడా. బహుశా జూన్లో వెళ్తారేమోనండి మీరు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు జూన్లో. కుంభరాశి వారు జూన్లో మీ జాతకాలు కూడా చూసుకోండి. ఒక్కసారి ఏ దశలు జరుగుతుందో చూసుకోండి. మీకు గోచారంలో ఇండికేషన్ క్లియర్గా ఉంది, కొట్టొచ్చినట్టు ఉంది. అంటే కుజుడు వలన ప్రభావం 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉంటే విదేశ పర్యటనని కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని ఉంది. కాకపోతే ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి విస్తరిస్తారండి. రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే, ఆ వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా మీరు మాట్లాడుతూ ఉంటారు, మీ పనుల్లో మీరు ఉండిపోతారు, మీ జాబుల్లో మీరు ఉంటారు కాబట్టి ఆరోగ్యం ఇంపార్టెంటే. భాగ్యస్థానానికి గురుదృష్టి చాలు కదండి. ధనప్రాప్తికి వర్షంలో కురుస్తూ ఉంటుంది అంటారు సరే, అలాగా దైవ దర్శనాలు, అలాగే పీఠాలు అంటారు కదా, గురువుగారి యొక్క పీఠాలు, శక్తి పీఠాలు సందర్శిస్తుంటారు. గురువుగారితో మీరు నైమిసారణ్యంలో అండి కలి ప్రవేశించని ప్రదేశం ఏది ఉందయ్యా అంటే నైమిసారణ్యం అంట. నైమిసారణ్యం వెళ్ళడం, అక్కడ దైవ దర్శనాలు చేసుకోవడం అద్భుతం అండి. సరే, భాగ్యస్థానంలో గురుదృష్టి ఉండడం వల్ల విదేశ పర్యటన, అలాగే మీ పుణ్యక్షేత్ర దర్శనాలు, ధనప్రాప్తి, మీరు చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. 10th హౌస్ లార్డ్ ఆస్పెక్ట్ 10th హౌస్. కుజుడు తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు దక్కుతాయి. పదవుల్లో ప్రమోషన్ వస్తాయి. మీకు మంచి మంచి పదవులు కూడా వస్తాయి. మీకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి 11వ భావంలో చంద్రుడు
12, 13 తారీఖులో ఉంటాడండి. 11వ భావంలో 12, 13లో ఉంటాడు. గురుదృష్టి బుద్ధిష్టి ఉంది. అంటే పాల బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఏ వ్యాపారాన్ని సరే, ఫుడ్ కానీ వస్త్రాలు కానీ ఉంటాయి సరే, ఆ బిజినెస్ ఏ బిజినెస్ చేసుకున్నా సరే ఆ బిజినెస్లో డబ్బులు బాగా వస్తాయి, ధనప్రాప్తి కలుగుతుంది. భాగ్యస్థానానికి, లాభస్థానానికి గురుదృష్టి సంపూర్ణంగా ఉందండి. అంటే ఉద్యోగం వ్యాపారం ఎన్న అంటాం సరా, అలా ఏం కాదండి. ఇక్కడ ఏ పద్ధతి అదే పద్ధతే. వ్యాపారం చేసేవాళ్ళకి మరింత అదృష్టం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి సర్వసాధారణంగా కాకుండా మరింత ఉన్నతంగా మీరు రాణింపబడతారు. ఏదైనా కుంభరాశి వాళ్ళకి చాలా చాలా అదృష్టం బాగుందండి. కానీ రాహుకేతుల మధ్యలో ప్లాంట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల కొద్దిగా మీరు స్తబ్దతగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని పూజించండి, అమ్మవారికి ఆరాధన చేసుకోండి. మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడే తత్వంలో మీరు ఉంటారు. శుక్రుడి ప్రభావం వలన అందంగా ఉండడము, వస్తువులు, ఆభరణాలు, విద్య మీకు రావడానికి అవకాశం ఉండడము, సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకోవడము, కొంతమంది యాంకరింగ్గా గాను, కొంతమంది పాటలు పాడే వాళ్ళని, సినిమా గాయకులు వాళ్ళకి బాగుంటుందండి. థర్డ్ భావంలో రవి ఉన్నాడు కాబట్టి రవి ధైర్యాన్ని మీకు ఇచ్చేట్ చేస్తాడు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటాడు. ధైర్యం బాగా ఉంటుంది. విశేష సంపద కలుగుతాయి. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురుబుధులు లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి చతుర్థ భావంలో ఉండడం గ్రేటే. ఫోర్త్ భావంలో బుధుడు ఉండడం వల్ల చదువు బాగా రావడంతో పాటు జ్ఞాన సంపద, జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ ఉండడము, అలాగే భూములు, వాహనాలు, గృహయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకోవడము, ఇలాగా అద్భుతమైన ఫలితాలు మీకు కుంభరాశి మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి. పంచమ స్థానాధిపతి కూడా చాలా బాగున్నాడు, దశమంలో ఉన్నాడు కాబట్టి మీకు చంద్రుడి వల్ల కూడా యోగం కలుగుతుంది. మీ సంతానం వలన ఇంతకుముందు కుజుడు పంచమ స్థానం ఉండి చాలా నీచస్థితిలో ఉండి ఇబ్బంది పెట్టాడు. కుజుడు బలవంతుడైపోయాడు. అదృష్టం బాగుంటుందండి. అసలు ఇంపార్టెంట్ ఏంటి తెలుసా అండి మీకు, కుజుడు కేతువు కలిసి 6వ భావంలో అగ్నితత్వ రాశిలో సింహరాశిలో ఉండడమే కారణం. వాళ్ళిద్దరు చాలండి మీకు, మీ ధైర్యానికి, మీకు ఉన్నటువంటి అదృష్టానికి వాళ్ళిద్దరు చాలు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. అలాగే మేనమామలకి దిగ్విజయం కలుగుతుంది. అలాగే మీరు చేస్తున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సక్సెస్ అవుతారు. సక్సెస్ అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా సరే ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. 6వ భావంలో కుజుడు ఉండడం వల్ల రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయ రంగంలో గెలుస్తారు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ భార్యాభర్తల మధ్య విషయంలో మనస్పర్ధలు అప్పుడప్పుడు రావడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి 4th భావంలో ఉండడమే కారణం ఫారిన్. సో ఈ విధంగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 7వ భావానికి మీకు ఆల్మోస్ట్ సరిచూస్తున్నాడు కాబట్టి చాలా చాలా ఇబ్బంది ఉంటుందండి. వ్యాపారాల్లోనూ, భార్యాభర్తల విషయంలోనూ, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడంలోనూ ఉంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అదృష్టవంతులుగా, పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు మీరు పొందేట్టుగా మీరు ఉంటారు. 8th భావాన్ని కూడా మనం లా సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాం కాబట్టి దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనడంలో సందేహం లేదు. మీకంటే భాగ్యస్థానానికి కుజుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానం చూసుకుంటాడు కాబట్టి మీకు వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించుకుంటారు. ఉన్నతమైన విద్య రీత్యా కూడా మరి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th భావానికి గురుదృష్టి 10th హౌస్లో ఆడు చూసుకుంటున్నాడు. గురుడు బుధుడు చూస్తున్నారు. పైగా చంద్రుడు కూడా 12, 13 తారీఖుల్లో 10th భావంలో ఉన్నప్పటికీ ఉన్నాడు కాబట్టి గజగజ యోగంతో మీకు ఉన్న ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారండి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. కష్టపడతారు, ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th భావానికి గురుడు అద్భుతంగా రాణించడం ఆయన ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలోను, ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లోను, బ్యాంకింగ్, విద్యా సంస్థలో కూడా ఉన్నతంగా రాణిస్తారు. ఏదైనా 12వ భావం రాహు గృహంలో పీడ, శారీరక శ్రమ, ప్రతిదీ వృధాగా ఖర్చు పెట్టడము, ఇలా చాలా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. కానీ భగవంతుడి దయ వల్ల కుజదృష్టి, గురుదృష్టి 12th భావానికి ఉండడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు కంట్రోల్డ్గానే ఉంటాయి. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి, ఎక్సెప్ట్ చంద్రుడు తప్ప. చంద్రుడు కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కాల సర్పదోషాలు ఉన్నాయి. కాబట్టి రాహుకేతులు పూజ చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీరు సర్వదా శ్రేష్టంగానే ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన అంటే రెమెడీస్ ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి
యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రావు కేతువుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావం ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడైనా, ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.